నమస్కారం. యోగా గురించి మనము కొంత వివరణ తెలుసుకుందాం. యోగా అనే పదం సింపుల్గా 2 అక్షరాలు అయినప్పటికీ దాని అర్థం యోగా అంటే కలయిక. సంస్కృత పదం యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. కానీ కలయిక అన్నప్పుడు చాలా వస్తుంది. ఇక్కడ బాడీ మైండ్ కోఆర్డినేషన్, అలా శరీరం మనసు కలిసిపోవడము. మనం ఏమనుకుంటే అది చేయగలం. శరీరం మనసు కలిసి ఉంటాయి. మనసు పరిపరి విధాలుగా తిరుగుతుంది కదా. మనకి కంట్రోల్ తెచ్చుకోవడానికి, నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా సాధన, యోగ సాధన బాగా పనిచేస్తుంది. అలాగే ఇది చాలా లోతైన శాస్త్రము. పైకి చూడ్డానికి ఆసనాలు అలా ఉంటాయి, కానీ చేస్తూ పోతే దీని యొక్క లోతు మనకు తెలుస్తుంది. అందుకనే ఈ సబ్జెక్ట్ సంబంధించి స్పెషల్లీ గురువు ఉంటే చాలా మంచిది. ఇంకా బాగా నేర్చుకొని సాధన చేయగలరు. ఇవాళ మనము నడుము నొప్పికి సంబంధించి కొంచెం సాధన చేసుకుందాం. ఎలా నడుము నొప్పిని తగ్గించుకోవాలి. బ్యాక్ పెయిన్ రెగ్యులర్గా వస్తుంటుంది. హైదరాబాద్లో అయితే చాలామందికి ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ మధ్య కంప్లైంట్లు మేము కూడా విన్నాము. సో ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు లేదంటే గుంతలు ఇవి ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా డిస్కులకి ఎవరైనా రోడ్లో పోయే ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. కాబట్టి పైగా మనకి భోజనం బలంగా లేదు కాబట్టి మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ సాధన, జిమ్ చేసినా, జాగింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, ఏం చేసినా శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం వల్ల వస్తుంది. శారీరక శ్రమ యోగాతో రెట్టింపు అవుతుంది. అంటే మీరు జిమ్ చేసినా లేదంటే జాగింగ్ చేసినా వాటికి మంచిగా వస్తుంది. యోగాతో రెట్టింపు అవుతుంది మీకు. అంటే మీరు ఒక 2-3 రోజులు ఎప్పుడైనా స్కిప్ చేశారు సాధన, ఇది కాపాడుతుంది అన్నమాట. రైట్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ సంబంధించింది కొన్ని ఆసనాలు తెలుసుకుందాం. రైట్. మనము ముందుగా వజ్రాసన. ఒకవేళ మీకు వజ్రాసన కనుక రాలేదంటే ఫ్రీగా కూర్చోవచ్చు. సుఖాసనం నెమ్మదిగా ఇలా వచ్చి మార్జాల ఆసన. మార్జాలం అంటే క్యాట్ పోజు. మార్జాలం అంటే పిల్లి. అంటే చూడండి, మనం ఒక్కొక్క జీవి పేరు మనం తీసుకుంటాం యోగాలో. సో ఆ జీవులు హ్యాపీగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. పిల్లి ఎంత బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, చూస్తుందండి. అలా మనం కూడా చేసుకోవచ్చు. ఇలా ముందుగా 2 కాళ్ళు కొంచెం ఇట్లా వచ్చేసి 2 చేతులు ముందుకు పెట్టుకోవాలి. మార్జాలాసన. ఓకే. ఇలా పొజిషన్ తీసుకొని 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని స్లోగా శ్వాసను వదులుతూ నడుముని పైకి తీసుకురావాలి. ఇట్లా కర్వ్ చేయాలి. ఇట్లా నెమ్మదిగా మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ఇలా నడుముని కిందికి దించాలి. మధ్యలో తల పైకి ఎత్తాలి. ఇట్లా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మళ్ళీ శ్వాస వదులుతూ ఇక్కడ కాస్త వ్యాయామం చేసుకోవాలి. ఇట్లా లైక్ కర్రని అటుపక్క ఇటుపక్క బెండ్ చేస్తే ఎలా ఉంటుందో అలా. సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే డిస్కులు, స్పైనల్ కార్డ్లో వెన్నుపాములో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనకి డిస్కులు, వెర్టిబ్రే, ఇవన్నీ పూర్తిగా ఫ్రీ అవుతాయి. మనం ఇలా చేస్తున్నప్పుడు చూడండి, ఇలా అన్నప్పుడు బాగా వాటికి మనము దగ్గర పిండినట్టు అనమాట, గట్టిగా చేస్తున్నట్టు. అలా మనం ఇట్లా కొంచెం పైకి చేస్తున్నట్టు ఇట్లా అన్నాం అనుకోండి. సో వాటిని విడదీస్తున్నట్టు. సో విడదీసి దగ్గర తీసి ఈ దగ్గరికి చేయడం వల్ల మనకేమవుతుంది, లైక్ మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, మనకి ఎత్తేస్తుంది పైకి. అది ఎత్తేసినప్పుడు ఏమవుతుంది అంటే కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఆ కంప్రెషన్కి డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, అంటే జారిపోవచ్చు. ఓకే. లేదంటే ఇంకేదైనా జరగచ్చు, మనకి బల్జ్ అవ్వచ్చు, సో రప్చర్ అవ్వచ్చు. వీక్గా ఉన్న వాళ్ళకైతే అవుతుంది. లేదు ఒక్కోసారి స్ట్రాంగ్గా, ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే అటుపక్క చాలా స్ట్రాంగ్గా యాక్సిడెంట్ జరిగితే మనం కూడా వేయచ్చు కదా. సో అలా వాటికి మళ్ళీ తిరిగి రికవరీ కూడా చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి యోగా థెరపీ అనే పద్ధతి ఉంటుంది. ఈ మనం మార్జాలాసనం చేసిన దాంట్లో మనం ఒకసారి దగ్గర తెచ్చుకుంటున్నాము, దూరం చేస్తున్నాం, దగ్గర చేసుకుంటున్నాము, దూరం చేస్తున్నాం. బాగా గమనించండి. మీరు ఇలా చేసుకుంటే ఎంటీ స్టమక్తో చేసుకోవాలి ఇది కూడా, బట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఫ్రీ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదొకటి. రైట్. ఎంటీ స్టమక్ అయితే ఉండాలి. ఒకసారి చూడండి. ఇలా చేయడం వల్ల మొత్తం ఫ్రీ అవుతాయి డిస్కులన్నీ. బాగా కింద నుంచి పై వరకు తల లోపల తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఛాతీకి మంచి గాలి అందుతుంది. ఇట్లా పైకి చూస్తున్నాం వల్ల మనకి ఛాతీ బాగా వెడల్పు అవుతుంది.
అబ్డామినల్ ఆర్గాన్స్, ఉదరంలో ఉన్న అవయవాలన్నీ పూర్తిగా మసాజ్ అవుతాయి. ఇట్లా ఇలా కాస్త కొంచెం వేగం పెంచుకోవాలి. ఇట్లా ఇక్కడ సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎప్పుడైతే ఆసనంలో ఉన్నామో పోస్చర్లో, పర్టికులర్ పోస్చర్లో అక్కడ సాధారణ శ్వాసే తీసుకోవాలి. కుంభకం చేయడము అంటే శ్వాసను నిలపడము అనేది ఎప్పుడు చేయాలనేది తెలుసుకొని చేయాల్సి. ఇప్పుడు మనము ఇట్లా ఇలా పైకి తీసుకుంటున్నప్పుడు ఇన్హేల్, మళ్ళీ చేస్తున్నప్పుడు ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. అలా తర్వాత మనం కాసేపు ఉండాలి. ఇక్కడ ఆసనంలో ఉన్నప్పుడు దాని బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఈ పోస్చర్లో కాసేపు, ఈ పోస్చర్లో కాసేపు అలా ఎక్కువసేపు ఒక మినిమం 3 minutes నుంచి 5 minutes చేసుకుంటే సరిపోతుంది. సో అలా చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీకు వీలైతే వజ్రాసన, అంటే యంగ్స్టర్స్ అందరూ ఓకే, బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉంటే వెంటనే వజ్రాసన వేయొద్దు, దానికి వేరే పద్ధతి ఉంది. సో మనం తెలుసుకుందాం. ఇలా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఫ్రీగా సాధారణంగా శ్వాసను మనము తీసుకోవాలి. సో ఇది మార్జాలాసన, క్యాట్ పోజ్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దీనికి సంబంధించి బ్యాక్ పెయిన్ సంబంధించే దీనికి రిలేటెడే ఇంకొక ఆసనం మనం మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.